హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి ప్రాక్టికల్. నేను మీ శివ ముస్కు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 50 బిట్స్లో భాగంగా ఈరోజైతే పార్ట్ 1 వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో మనకు ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అలాగే మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను తప్పకుండా అయితే ఆ వీడియో అయితే చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, సో అవర్ ఫస్ట్ క్వశ్చన్: మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 మంగోలియా. సో ఈ మొఘలులు అనేవారు మధ్య ఆసియాలోని మంగోలియా అనే ప్రాంతానికి చెందినవారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2: బాబర్ కాబూల్ను ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1504. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3: 1526 సంవత్సరంలో బాబర్ ఆక్రమించినటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. అవేమిటంటే ఢిల్లీ మరియు ఆగ్రా. ఈ రెండు ప్రాంతాలను కూడా మనకు బాబర్ 1526 సంవత్సరంలో ఆక్రమించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4: 1526లో జరిగినటువంటి యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి పానిపట్టు యుద్ధం. సో మనకు ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది 1526 సంవత్సరంలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో మీలో ఎవరికైనా తెలిసిందే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5: మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాబర్. సో ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించినది బాబర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6: భారతదేశ యుద్ధ రంగంలో మర ఫిరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాబర్. క్వశ్చన్ నెంబర్ 7: బాబర్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1526 నుండి 1530 వరకు. అంటే మనకు బాబర్ 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8: హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమినటువంటి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 షేర్ ఖాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9: ఇరాన్లో హుమాయూన్కు సహాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సఫావిద్ షా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10: 1556లో ప్రమాదవశాత్తు మరణించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హుమాయూన్. మనకు 1526లో ప్రమాదవశాత్తు మరణించినటువంటి చక్రవర్తి హుమాయూన్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ హుమాయూన్ ఏ విధంగా చనిపోయాడో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్బర్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 1556 నుండి 1605. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఈ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్స్ అందరూ కూడా గుర్తుంచుకోండి. సో మనకు ఒకవైపు రాజుల పేర్లు మరియు అలాగే పక్కన వారి యొక్క పాలనా కాలం ఇచ్చేసి మనకు జతపరచమని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అయితే మనకు అడగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అక్బర్ 1556లో చక్రవర్తి అయ్యే నాటికి ఆయన వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 13 సంవత్సరాలు. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ తన సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి తన యొక్క వయస్సు వచ్చేసి 13 సంవత్సరాలు మాత్రమే. సో ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు ఇదే క్వశ్చన్ మనకి ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే అక్బర్ ఏ సంవత్సరంలో చక్రవర్తి అయ్యాడని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు 1556 సంవత్సరం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13: అక్బర్ మొదటగా ఆక్రమించినటువంటి ప్రాంతం లేదా ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సో అవేమిటంటే బెంగాల్, మధ్య భారత్, రాజస్థాన్. సో ఈ 3 ప్రాంతాలను కూడా అక్బర్ మొదటగా ఆక్రమించినటువంటి ప్రాంతాలుగా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14: క్రింది వారిలో అక్బర్ కుమారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జహంగీర్. అక్బర్ యొక్క కుమారుడు జహంగీర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15: జహంగీర్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 1605 నుండి 1627. జహంగీర్ యొక్క పాలనా కాలం 1605 నుండి 1627 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్,
దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 షాజహాన్. సో మనకు దక్కన్ అంటే దక్షిణ భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ దక్షిణ భారతదేశంలో మొఘలుల యొక్క రాజ్య విస్తరణ కొనసాగించినటువంటి రాజు ఎవరంటే షాజహాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 17. ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురి కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. సో మనకు ఔరంగజేబు యొక్క మరణం తర్వాత అతని కుమారుల మధ్య ఈ వారసత్వ యుద్ధం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 18. స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఔరంగజేబు. సో మనకు స్థానిక రాజుల యొక్క తిరుగుబాట్లను ఎదుర్కొన్నటువంటి మొఘల్ రాజు ఎవరంటే ఔరంగజేబు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 19. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి సిక్కు మత గురువులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. సో వాళ్ళు ఎవరంటే గురు తేజ్ బహదూర్ అలాగే గురు గోవింద్ సింగ్. సో వీళ్ళిద్దరు కూడా మనకు ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి సిక్కు మత గురువులుగా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఔరంగజేబు కాలంలో మరాఠీ రాష్ట్ర స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శివాజీ. సో ఈ క్వశ్చన్ అనేది మనకు మరొక రకంగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అదేమిటంటే మరాఠీ రాష్ట్ర స్థాపన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఈ రాష్ట్రాన్ని ఎవరు స్థాపించారని అంటే శివాజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఔరంగజేబు ఆక్రమించినటువంటి ప్రముఖ దక్కను ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. సో అవేమిటంటే బీజాపూర్ మరియు గోల్కొండ. మనకు దక్షిణ భారతదేశంలో మొదటగా ఆక్రమించినటువంటి ప్రాంతాలు బీజాపూర్ మరియు గోల్కొండ. సో వీటిని మనకు ఔరంగజేబు ఆక్రమించాడని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానిక రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజపుత్రులు. మొఘలులతో మనకు వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానిక రాజులు రాజపుత్రులుగా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మొఘలుల అధికారాన్ని గుర్తించినటువంటి రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. వారెవరంటే చిత్తోడు మరియు సిసోడియా మహారాజులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. జహాంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె? ఆన్సర్ ఆప్షన్ 1 అంబర్. అంబర్ అనే ప్రాంతపు రాజకుమార్తె మనకు జహంగీర్ యొక్క తల్లి. సో అలాగే ఈ జహంగీర్ యొక్క తల్లి పేరు ఏమిటో మీరు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. టుడే లాస్ట్ క్వశ్చన్. క్రింది వారిలో మన్సబ్దారు అనే ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 సైనిక హోదాలో ఉన్నటువంటి వారిని మన్సబ్దారుగా పిలుస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మన్సబ్దార్ అనేది వ్యవస్థ మనకు మొఘల్ చక్రవర్తుల కాలంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకైతే వీడియో అంతే అండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇలా ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.